ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భాగంగా 110 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. 110 మంది భారతీయ విద్యార్థులను తొలి దశలో భాగంగా కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. బుధవారం ఆర్మేనియా రాజధాని ఎర్వాన్ నుంచి విద్యార్థులంతా ప్రత్యేక విమానంలో బయలుదేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గురువారం తెల్లవారుజామున వీరంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్ కు తిరిగి వచ్చిన వారిలో 90 మంది జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారే ఉన్నారు. స్వదేశానికి తిరిగి రావడంపై విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత విదేశాంగ శాఖకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆ దేశంలో ఉన్న మిగిలిన భారతీయులను కూడా త్వరలోనే తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ భారత ఎంబసీ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడాలని కోరింది. టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని భారతీయులకు సూచించింది. ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని కోరిన విషయం తెలిసిందే.